ఏ అవ్వలేదు సీతాఫలకాయలు నేను చూసి వచ్చాను. ఉన్నాయి కాయలు కానీ అవ్వలేదు, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఎందుకు వాళ్ళు లావు కాకపోయినా కళ్ళు తెరాలి కదా, తెల్లగా అవ్వాలి. తెల్లగా అయితే అనుకో. అప్పటికాయలు చూడలేదు నేను, గుర్తులేదు, మర్చిపోయాను నేను చూడాలి. అయినా కలర్ రాలేదు, కలర్ వస్తే మా సత్య చెప్పదా. సత్య చూడదులే కానీ మా రామ్ కూడా చూస్తాడు. అవి లోపలికి లేవు కదా, ఎదురుకుంటానే ఉన్నాయి కొబ్బరికాయలు. ఇంకేటాంటి సంగతులు ఏమున్నాయి? రోజు ఏదో రసం తాగుతున్నాం. దీనివల్ల 2 కేజీలు తగ్గాను తెలుసా నేను. ఈ రసాలు తాగడం, టిఫిన్ మానేసాను కదా, ఇంకా రాగిజాగా ఇంకా రసం తాగి కొంచెం బాదం పప్పు జీడిపప్పు అలిగలు తింటున్నానా. తిన్నాక కొంతసేపటికి రాగిజాగా తాగుతున్నాను ఒక గ్లాసుడు అంతే. ఇంక మధ్యాహ్నం డైరెక్ట్ 12ంటికి భోజనమే. టిఫిన్లు ఇడ్లీలు దోశలు అన్నీ బంద్ చేసాం కొన్ని రోజులు. డబ్బులు ఖర్చు అని కాదు కానీ బాగా చెప్పు. ఇడ్లీలు అంత మంచివి కాదనిపించాక ఎప్పుడైనా తినాలి కానీ ఇంక రోజు డైలీ అప్పమాని ఇడ్లీ దోశ ఉప్మా తినేటప్పుడు రోజు ఇలా పోయి ఏమైనా ఉడకబెట్టుకుని తింటా, ఫ్రూట్స్ తింటా, పొద్దున్నే మంచి తింటా. కానీ ఇడ్లీ దోశ మంచిది కాదట. ఇడ్లీ దోశ ఇప్పుడు తినేదే అది, అందరూ అవే తింటున్నారు. ఏంటి ఇడ్లీ దోశ పొద్దున్నే రాత్రి ఆ బండి దగ్గరికి వెళ్తాను కదా నేను డబ్బుల కోసం. ఓ ఏమో ఎంత జనం, అసలు జనాలు ఇంట్లో అనాలు వండుకుంటున్నారా అనిపిస్తుంది నాకైతే నిజంగానే. సాయంత్రం బట్టలు బాగా ఎందుకు ఇంట్లో పిండి రుబ్బుకోవాలి, మళ్ళీ గ్యాస్ వెలిగించుకోవాలి, అట్లా వేసుకోవాలి, దోశలు వేసుకోవాలి. మొగుడు పిల్లలు 2 ఉన్నారనుకో, సెర దోశ తిని వెళ్ళిపోతే 80 రూపాయలతో అయిపోతుంది. ఇంకేం వండుకోక్కర్లేదు. ఇప్పుడు చాలా మంది సాయంత్రం భోజనం తింటలేదు కదా, ఇంకా దానికోసం మనం ఎన్ని రకాల టిఫిన్లు ఎందుకని అక్కడ నచ్చిన టిఫిన్ 40 రూపీస్ ఇచ్చేస్తే తినేచ్చు కదా. బళ్ళు మీద వచ్చేస్తారు, కారులో వచ్చేస్తారు, కారులో మొత్తం ఫ్యామిలీ వచ్చేస్తారు ఇంకా. అబ్బా పొద్దున్న కన్నా సాయంత్రం ఎక్కువ తింటున్నారు టిఫిన్లు. వంట చెయ్యాలి, ఏం చెయ్యాలో అర్థమైపోయింది. రాత్రి సంతకు వెళ్దాం అనుకున్నాను, నేను చెప్పాను నేను పొద్దున్న వర్షం తక్కువ వచ్చిందా నేను మర్చిపోయాను. వర్షం తక్కువ వచ్చిందా? రాత్రి 10 అయ్యాక వచ్చింది, 10 గంటలకు ఎంత వర్షం అసలు. పెద్ద వర్షం వచ్చింది. నేను పొద్దున్న ఎండ కాసింది, సాయంత్రం వాన వచ్చింది చూడు. నేను రెండు తీయాలి, లేవులే బట్టలు ఎన్ని నేను పిండేశారు. నిన్న కట్టుకుని ఒక చీర ఉంది, మళ్ళీ ఇంకోసారి కట్టుకుంటాను. అది నేను మధ్యాహ్నం కట్టుకున్నాను, సాయంత్రం రాగానే ఇప్పేసాను మరి షాప్కి. అందుకని కాసేపు నాకు మళ్ళీ కట్టుకుంటా, సోమవారం ఇంకోసారి కట్టుకుంటా. అటే పళ్ళా పట్టాలమ్మటే అటువైపు కూర్చుని ఎవరో తాగుతున్నారంటే ఇంతకుముందు ఉండేవారు కాదు కానీ బాగా కట్ చేసి బాగా కనబడుతుంది మనకు. నాకు తెలిసి నిన్న ఉన్న అక్కడ ఎవడో ట్రైన్ కింద మనిషి పడ్డాడు అనుకుంటున్నాను నేను. పోలీసు వాళ్ళు బాగా చచ్చిపోయాడు, బాగా పోలీసు వాళ్ళు బాగా మంది వచ్చారు. రోజు ఒకటి తిరుగుతున్నాడు, సిఆర్పి చెప్పాడు, బక్కకున్నాడు. మొన్న మంగళవారం నాడు 4-5 వచ్చారు. నేను కూడా మనకు కనబడలేదు కానీ ఆ ఎదుర ఎవడో పడ్డాడు ట్రైన్ కింద. మరి పొరపాటున పడ్డాడో కావాలని పడ్డాడో ఈ మధ్య లేదు కానీ ఆ మధ్య వచ్చి వస్తలే 2 నెలలకు అక్కడ బాగా వచ్చారు. బాగా చనిపోయారు. మా అమ్మకు భయం, మా అమ్మ ఇక్కడ కిచెన్లో ఎదురుగుంటే కిటికీ కాడ అక్కడ పడ్డాడు. కాబట్టి కాలనీ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి బోరున ఏడుపు పాపం. ఇవ్వలేదు 7
తీసుకుపోయారు పోలీస్ స్టేషన్కి, అక్కడ తీసుకుపోయి తర్వాత ఎప్పుడు ఇచ్చినట్టున్నారా. అదైతే కావాలనే పడ్డారు. ఇంట్లో గొడవట. ఈ ట్రాక్ పక్క ఇల్లు ఉండడం వల్ల అన్నీ చూస్తున్నాం. లేకున్నా కూడా జరుగుతూనే ఉంది కామన్. ఈరోజు ఎన్ని యాక్సిడెంట్లు. మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటోడు కూడా మంచిగా రావాలి కదా. అసలు బాగోలేదు బాబు. ఆడవాళ్ళు అలా ఉన్నారు, మగవాళ్ళు అలా ఉన్నారు. ఆడవాళ్ళు ఎక్కువైందమ్మా. మగవాడే పాడతాను చూసి భయపడతాను. ఎందుకంటే అది ఏం చేసేది తర్వాత ఆడదే ఆధారం. అన్నిటికీ ఆడదే. అన్నిటికీ ఆడదనంటావా? అన్నిటికీ ఆడదే. ఇప్పుడు రౌడీ వల్ల తయారయ్యారు. ఆడవాళ్ళు చూసి మొగలు భయపడుతున్నారు, మొగలు చూసి ఆడవాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కూడా మొగోళ్ళే భయపడతారు. ఎలాంటి తప్పుదో దానికి ముచ్చబడుతుంది. అది ఎవరిని ప్రేమించి వస్తుందో, ఎవరిని ఉంచుకొని వస్తుందో, లాస్ట్ నా కాడికి వచ్చే బుద్ధిగా ఉంటే సార్ అనిపించదు అనుకుంటాను. అది ఎవరితో ఉన్నా పర్లేదు కానీ నా దగ్గరకు వచ్చాక మంచిగా ఉంటే చాలా అనుకుంటున్నాడు ప్రతి ఒక్కరు కుర్రాడు. ఇప్పుడు కుర్రాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటా అని అడుగుతుంటే ఎందుకమ్మా పెళ్ళి ఇలా ఉంటేనని అయ్యి హ్యాపీగా అంటున్నట్టు మాట్లాడుతున్నారు. ఎలాంటిది వస్తుందో ఏం చేస్తుందో నన్ను అన్నట్టు. అందరూ అలా ఎందుకుంటారులే ఆంటీ. కానీ ఎవరి మనసు కడుపులో మాయ పెట్టి కడుపులో పియ్య అన్నట్టు. తెలియదు అసలు. శంకరుడే తెలుసుకోలేక గుంటి కడుక్కోకుండా పని చేసుకుని పోతాను. అలాంటి అన్ని చూస్తున్నా పైన కూర్చొని నేను అందుకే తమ్ము అడ్డుండగా కూర్చున్నాను. నేను అటేమో ఏం కనబడకుండాను మళ్ళీ లా చేసుకొని పోతాను. ఆ మమ్మల్ని వచ్చేది చూసి అండి. బాగున్నారా? ఇది చూసారా ఏంటనుకుంటున్నారు? డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మన దగ్గర వైట్ ఉన్నాయి కదా, పింక్ కలర్ పంపించారనమాట. ఒకరు ఇప్పుడు మనం మొక్కలు నాటుదాం పదండి, చూద్దాం. నాటి కింద వేస్తున్నాను ఈసారి, కుండీలో కాకుండానే కింద వేస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఒకటి వేసాను. మరి నీడగా ఉంది ఇక్కడ. జామ చెట్లు అయ్యి ఉండడం వల్ల వస్తుందో రాదో తెలియదు, అయినా వేసాను. ఇంకోండి ఇంకో 2 మొక్కలు ఇక్కడ పెడదామని క్లీన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి పక్కనే 2 వేసాను. ఇలాగే గోడ నుంచి మనం అటువైపు వేసేసుకొద్దాం అనమాట. ఈ గోడలో చూసారా మనం ఎత్తరావు కానీ మొక్కలు, గోడలో ఎలా వచ్చిందో ఇదేనండి విచిత్రం.